మీటర్ ఛార్జీలు పెంచడంలో హైదరాబాద్ నగరంలో ఓలా ఉబర్ రాపిడోలు ఉన్నాయి. వాటిని ఏదైతే ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించినవి వాటి స్థానంలో ఒక యాప్ను ఫ్రీ యాపే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కొత్తగా ఏం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. వారు చెప్పిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్మికులు కర్షకులు ఏదైతే సహకారం చేశారో ఆ సహకారం సందర్భంగానే వారు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు లేవు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అనేక రకాలుగా చెప్తూ కాలయాపన చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు అయిపోగానే అమలు చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయినాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆటో కార్మికులను మోటార్ రంగ కార్మికులను నిర్లక్ష్యం చేస్తుంది తప్ప మేము అనేక సకాలుగా దానికి తోడు ఫ్రీ బస్సు పెట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు. దాన్ని మేము స్వాగతించాం. అయినా కూడా దాని వలన ఆటో డ్రైవర్లు చాలామంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఆ జీవనోపాధి దెబ్బతిని ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యల వల్ల కానీ దాదాపు 150 మంది దాకా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లు ఆదుకోమని కూడా చెప్పాం. ఆదుకున్న దాఖలాలు లేవు. కాబట్టే మేము దిక్కులేని పరిస్థితుల్లోనే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన ఆటో డ్రైవర్ల డిమాండ్లు పరిష్కరించమని కోరుతున్నాం.